హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మా డైలీ రొటీన్ ఏం చేసాము ఏంటన్నది చూసేద్దాం రండి. మార్నింగే మేమైతే బీట్రూట్, క్యారెట్, ఆమ్లా కలిపి 3 జ్యూస్ అయితే చేసుకున్నాము. ఇవి 3 కూడా ఎంత హెల్తీయో, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మీ అందరికీ తెలిసిందే. అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని అదైతే తాగాము. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. ఇలా బనానా ఒకటి, మా అన్నయ్య అయితే ఈరోజు తాటి ముంజలు, రామఫలాలు తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే డాడీ ముందు రోజే తీసుకొచ్చారు. డాడీ తెచ్చినట్టు అన్నయ్యకి తెలియదు అనమాట. అన్నయ్య తెచ్చారు మళ్ళీ రామఫలాలు, తాటి ముంజలు. మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే డాడీ బంగారం తెచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వరేమో, మమ్మీలు కొడుకు చిన్న సేఫ్టీ పిన్ తెచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటో. ఇంకా అయితే మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్, ఆ రామఫలాలు, తాటి ముంచులు, అరటిపండుతో అయితే ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. మనందరికీ తెలిసిందే, కూరగాయల్లో ఎక్కువగా ఈ మధ్య పురుగులు అయితే రావడం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ అయితే ఇలాగా మమ్మీ హాట్ వాటర్ మరగబెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని, ఇందులో అయితే కాలీఫ్లవర్ని ఇలా పురుగులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇందులో అయితే ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. అది మగ్గడానికి కొంచెం కల్లుప్పు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అయితే మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు వేసుకోండి. ఇది అందులోనే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్దవైతే టమాటాలు ఒక 3 తీసుకోండి. చిన్నవైతే ఒక 5 తీసుకోండి. మీ గ్రేవీకి ఎంత కావాలంటే అలా అన్నమాట. మేమైతే టమాటాలు వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో పచ్చి కొబ్బరి, వేపిన శనగపప్పు, జీడిపప్పు పేస్ట్ చేసుకోండి. అదైతే కూరకి ఇంకొంచెం టేస్ట్ని అయితే యాడ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది పేస్ట్ చేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకోండి. అందులోనే కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అదంతా ఒక నిమిషం పాటు మరి వేగిన తర్వాత అందులోనే కాలీఫ్లవర్ కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. అందులో వాటర్ కొంచెం వేసుకోండి. సో లాస్ట్లో అయితే ఇంకో 2-3 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ లేదా బ్రౌన్ రైస్ తినేవాళ్ళు బ్రౌన్ రైస్లోకి కానీ, మిల్లెట్స్లోకి కానీ, దేంట్లోకైనా కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి క్యాలీఫ్లవర్ చాలామంది తినరు, బట్ ఇందులో ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు తెలిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరు క్యాలీఫ్లవర్ తింటారు. ఇదేంటంటే ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఇది ఒకటి అనమాట. ఇందులో విటమిన్ సి, కే, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఏంటంటే ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా కాలీఫ్లవర్ అనేది హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఇందులో బయోటిన్ మరియు విటమిన్ కే ఉంటాయి. అవేంటంటే జుట్టు నల్లగా మళ్ళీ దృఢంగా పెరగడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో చూసారు కదా, కాలీఫ్లవర్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈరోజే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మేము రోటీస్ చేసుకున్నాము. అదేంటంటే మార్నింగ్ మేము బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే చేసుకున్నాం కదా, దానికి ఉన్న పల్ప్తో ఇలాగా మేమైతే గోధుమ పిండితో కలుపుకొని ఇలా రోటీస్ అయితే చేసుకున్నాము. దేన్ని వేస్ట్ చేయకూడదు. సో ఇది కూడా ఇలా యూస్ చేసామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మేము ఇంకా రోటీ కాంబినేషన్లోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాము. ముందుగా కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి దాన్ని తొక్క తీసేసి ఇంకా తీసి పాడేయడానికి కూడా ఉండదు, ఇంకా అందులో మిక్స్ అయిపోతాయి అన్నమాట. మాకైతే చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు, మమ్మీ ఇలానే చేస్తారు. ఇందులో అయితే జీలకర్ర, ఆవాలు,
ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కోసుకొని కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు మగ్గడానికి వేసుకోండి. ఈలోపు రోటీస్ అయితే చేసేసారు మమ్మీ. సో ఇందులో అయితే తర్వాత ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు కట్ చేసుకున్న చిక్కుడుకాయలు అందులో వేసేసుకొని అందులోనే కొంచెం కారం వేసుకోండి. సో చూసారు కదా ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ రోటీలోకి చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్. సో మీరు కూడా ఈ హెల్దీ వ్లాగ్ చూసారు కదా. మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే చేసుకున్నాము. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.